తెలంగాణలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల ఎజెండా విచిత్రంగా ఉంది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎజెండా అంతా జాతీయ రాజకీయాలపైన నడుస్తుంది. మోదీ మరోమారు ప్రధాని అని బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారా లేదా మార్చేస్తారా అంటూ కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేపడుతుంది. ఆయా రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ, ఐఎన్డీఏ కూటమి పార్టీలు జాతీయ రాజకీయ అంశాలే ప్రాధాన్యత అంశాలుగా ప్రచారం చేస్తున్నారు. జాతీయ పార్టీలను పక్కన పెడితే ప్రాంతీయ పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో కూడా వారి ఎజెండా జాతీయ అంశాల చుట్టూ పరిభ్రమిస్తుంటే, తెలంగాణలో మాత్రం స్థానిక అంశాలనే ఎన్నికల బరిలో ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ప్రధాన ఎజెండాగా ప్రచారం చేస్తున్నాయి. అందులోనూ రైతు సంబంధిత అంశాల చుట్టే అటు అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తిరగడం విశేషంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో పరాభవం పొందిన బీఆర్ఎస్ తిరిగి తన బలం పెంచుకునే దిశగా మరోసారి అన్నదాతలనే నమ్ముకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్లోనే ఎక్కువ స్థానాలు గెలుచుకున్న గులాబీ పార్టీని రూరల్ తెలంగాణలోని ఫలితాలు పెద్ద దెబ్బతీశాయి. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో పెద్ద ఎత్తున సీట్లు గెలుచుకొని మరో దఫా అధికారం చేపడతామని భావించిన బీఆర్ఎస్కు ఆ జిల్లాలో ఘోర పరాభవం ఎదురైంది. మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలే కారు పార్టీ పరువు కాపాడాయి. దీంతో రూరల్ తెలంగాణపై దృష్టి సారించిన గులాబీ దళపతి కేసీఆర్ రైతు ఎజెండాను మరోసారి పైకి తీశారు. ఈ క్రమంలోనే పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావు రూరల్ తెలంగాణలో విస్తృతంగా పర్యటించారు. రైతుల పొలం బాట పట్టి ఎండిన పంటలను పరిశీలించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సాగునీరు ఇవ్వడం లేదని బీఆర్ఎస్ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. మరోవైపు కేసీఆర్ సైతం నల్గొండ, వరంగల్ జిల్లాలో ప్రత్యేకంగా రైతుల కోసం పర్యటనలు చేపట్టారు. ఎండిపోయిన పంటలను పరిశీలించి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 2 లక్షల రైతు రుణమాఫీపై రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీశారు. 200 మంది రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెస్ జవాబుదారీ అంటూ నిప్పులు చెరిగారు. రైతు బంధు కింద 15,000 రూపాయల ఆర్థిక సాయం, ఎండిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇలా రైతు సంబంధిత అంశాలను ఎప్పటికప్పుడు ప్రస్తావిస్తూ కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ గులాబీ పార్టీ ఎన్నికల రాజకీయాల్లో సాగుతోంది. వికసిత భారత్ కోసం 3వ ప్రధానిగా మోదీని గెలిపించాలని దేశవ్యాప్తంగా బీజేపీ ప్రచారం చేస్తోంది. అయితే తెలంగాణలో మాత్రం బీజేపీ రైతు అంశాలపైనే ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్లను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తోంది. కరీంనగర్లో ఎంపీ బండి సంజయ్ ఇటీవలే ఒకరోజు రైతు దీక్ష చేపట్టారు. హైదరాబాద్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి దీక్ష నిర్వహించారు. రైతులకు సాగునీరు ఇవ్వడంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ఎకరాకు 25,000 నష్టపరిహారం చెల్లించాలని, అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని ఈ దీక్ష ద్వారా బీజేపీ డిమాండ్ చేసింది. రైతు భరోసా కింద 15,000 ఆర్థిక సహాయం చేయాలని, రైతు కూలీలకు ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేస్తూ కమలం నేతలు దీక్షలు చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా బీఆర్ఎస్, బీజేపీ 2 పార్టీలు కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ను రైతు సమస్యలపై నిలదీయడం ద్వారా ఈ ఎన్నికల్లో లబ్ధి పొందే ప్లాన్ను అమలు చేస్తున్నాయి. దేశమంతటా ఐఎన్డీఏ కూటమిని గెలిపించాలని, రాహుల్ను ప్రధాని చేయాలని కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేస్తోంది. బీజేపీకి ఓటు వేస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని ప్రచారం చేస్తోంది. అయితే తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు లేవనెత్తుతున్న రైతు హామీలపైన దృష్టి పెట్టి కౌంటర్ చర్యలు చేపట్టింది. రైతులకు నీరు ఇవ్వడం లేదని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే, తాము అధికారంలోకి వచ్చి 3 నెలలే అవుతుందని, బీఆర్ఎస్ పాలనలోనే ఈ పరిస్థితులు నెలకొన్నాయని కాంగ్రెస్ కౌంటర్ ప్రచారం మొదలుపెట్టింది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు 2 కూడా 2 లక్షల రైతు రుణమాఫీ హామీపై కాంగ్రెస్ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. నిన్న నారాయణపేటలో జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన 6 హామీల్లోని 2 రైతు హామీలను అమలు తేదీని ప్రకటించారు. ఆగస్టు 15వ తేదీలోపు రాష్ట్రంలోని అర్హులైన 69 లక్షల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. వచ్చే సీజన్ నుంచి ధాన్యానికి 500 రూపాయలకు క్వింటాకు బోనస్గా చెల్లించనున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్, బీజేపీలు రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్పై విమర్శలు ఎక్కుపడుతుండడంతో సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్గా ఆగస్టు 15 లోపు రుణమాఫీ ఉంటుందని చెప్పి ప్రతిపక్షాల నోరు మూసే ప్రయత్నం చేశారు.
అయితే రానున్న రోజుల్లో సాగునీరు విషయంలో ప్రతిపక్షాలు అధికార కాంగ్రెస్ను ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయి. పంటలు ఎండిపోవడం కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బంది కలిగించే పరిణామమనే చెప్పాలి. అయితే ఎన్నికలు దగ్గర అవుతున్న కొద్దీ రైతుల అంశమే ప్రధాన ఎన్నికల ప్రచారాంశం అవుతుందా, లేక జాతీయ అంశాలు తెరపైకి వస్తాయా అన్నది మాత్రం వేచి చూడాలి. అంతేకాకుండా ఈ మూడు పార్టీల్లో రైతు ఓటు బ్యాంకు కొల్లగొట్టే పార్టీ ఏదా అన్నది కూడా వేచి చూడాల్సిన విషయమే.